2019 లెక్క రిపీట్. అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ. ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రౌండ్ కు కూడా టీడీపీ కూటమి పుంజుకుంది. వాస్తవానికి నెక్ టు నెక్ అన్నట్లుగా ఎన్నికల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. ముందస్తు నుంచే ఇది అంచనా వచ్చింది. అయితే ఫలితాలు వెల్లడి తర్వాత ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా కూడా నెక్ టు నెక్ పరిస్థితి లేదు. ఏకపక్షంగానే టీడీపీ కూటమి ముందుకు దూసుకుపోతుంది. దీంతో 2019లో వైసీపీ వచ్చిన రిజల్ట్ ఇప్పుడు టీడీపీ కూటమికి వస్తుందనే భావన వ్యక్తమవుతుంది. కడపటి వార్తలు అందేసరికి టీడీపీ కూటమి 153 స్థానాల్లో ముందంజంలో ఉంది. అదేవిధంగా వైసీపీ మాత్రం 20 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా దూసుకుపోతున్నట్లు అయింది. కూటమి పార్టీల విషయానికి వస్తే జనసేన 19, బీజేపీ 7 స్థానాలలో లీడ్ లో ఉంది. వాస్తవానికి జనసేన పోటీ చేసింది 21 స్థానాల్లో కావడం, 19 స్థానాల్లో పుంజుకోవడం గమనార్హం. ఇక బీజేపీ కూడా 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఇప్పుడు 7 చోట్ల లీడ్ లో ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే లీడ్లు మరింత పెరిగే అవకాశం ఎన్డీఏ కూటమి వైపు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 15 నుండి 20 స్థానాలకే వైసీపీ పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కుప్పంలో చంద్రబాబు, పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పులివెందులలో జగన్లు మాత్రమే ముందంజంలో ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు వచ్చిన టీడీపీ కూటమి దూసుకుపోతుంది. మొత్తం 25 స్థానాల్లో కూటమి పార్టీలు 22 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ ముందుకు ఉంది. అయితే జనసేన పోటీ చేసిన 2 స్థానాల్లో వెనుకబడింది. పూరంధేశ్వరి పోటీ చేసిన రాజమండ్రిలో బీజేపీ, నరసాపురంలో పోటీ ఉన్న బీజేపీ కూడా ముందంజంలో ఉంది. అయితే చిత్రంగా కడపలో మాత్రం జగన్ సోదరి షర్మిల వెనుకబడ్డారు. ఇక్కడ ఆమె కొంగు చాపి కన్నీళ్లు పెట్టుకుని ఓట్లు అడిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉంది. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 9 చోట్ల, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉండగా హైదరాబాద్ లో మాత్రం ఎంఐఎం దూసుకుపోతుంది.